మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శాస్త్రి రాస్తున్నారు, దుర్గా సప్తశతి పారాయణం చేయాలంటే ఉపదేశం పొందాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బ్రహ్మాండ పురాణాంతర్గత దేవి కథనం కానీ, మార్కండేయ పురాణాంతర్గత సప్తశతి కథనం కానీ, ఇలాంటి వాటిని మనం పారాయణం చేద్దాం అనుకున్నప్పుడు ఉపదేశం తప్పనిసరి. ఈ ఉపదేశం తండ్రి గారు చేస్తారు. గాయత్రి ఉపదేశం చేసిన తర్వాత గాయత్రి అన్ని మంత్రాలకు కూడా ఉపదేష్ట కాబట్టి గాయత్రి ఉపదేశం ఉంది, అన్నీ ఇంకా వేరే ప్రత్యేకంగా ఉపదేశాలు అక్కరలేదు అనే ప్రమాణం కూడా లోకంలో ఉంది. కానీ ఇలాంటి ప్రత్యేకంగా కామిత సంబంధితమైనటువంటి అంశములు మనం జపం చేయాలి, సాధన చేయాలి అనుకున్నప్పుడు గురువు ఉపదేశం తప్పనిసరి. ఆ గురువు గారు కూడా ఆ గ్రంథావళిలో చెప్పబడ్డ నియమాలను అనుసరించి కవచం, కీలకం, అర్గళ స్తోత్రం ఇవన్నీ ఉపదేశం చేసి దానికి సంబంధించి పంచముఖి లేదా పంచదశి, షోడశి, నవార్ణవం ఇలాంటి మంత్రాలను మనకు ఉపదేశం చేస్తారు. ఆ నవార్ణవ మంత్రానికి అనుషంగికంగా సప్తశతి పారాయణం చేస్తాం. అలాగే బ్రహ్మాండ పురాణాంతర్గత లలితోపాఖ్యానం పారాయణం చేస్తాం. ఇవన్నీ కూడా సాధనా మార్గంలో ఉన్నవి. సాధన ఇలా ఉండాలి, సాధనలో మనం ఇలా ప్రవర్తించాలి అనే మార్గాన్ని మనకు చెప్పడానికి గురువు గారి ఉనికి తప్పనిసరి. కనుక గురువు ఉపదేశం లేకుండా గ్రంథం ఉంది, గ్రంథం చూస్తాను, నేను చదువుతాను అని మనం ప్రయత్నం చేయకూడదు. గురువుగారి ఉపదేశం తప్పనిసరి.